రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్తో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? ఢిల్లీలో ఎటువంటి పరిణామాలున్నాయి? యబోగి మొత్తంగా మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంపైన చర్చకు రాబోతుంది. ఇప్పటికే పూర్తిస్థాయిలో దీనిపైన అన్ని పార్టీలు కూడా మాట్లాడడం జరిగింది. రాజ్యసభలో ఇటు మంత్రి కూడా సమాధానం ఇచ్చారు. చివరగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎందుకంటే రాజ్యసభలో ఇప్పటికీ వాళ్ళకి మెజారిటీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, 56 మంది మాత్రమే ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో మద్దతు వాళ్ళ పార్టీ తరఫున ఉన్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో చాలా అత్యల్పమైనటువంటి మెజారిటీతో ప్రస్తుతం రాజ్యసభలో ఉంది. కాబట్టి ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎట్లైనా కానీ గట్టెక్కించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు 60 మంది బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3 లైన్ విప్పును జారీ చేసింది. దీంతోపాటు 6 పార్టీలను కూడగట్టుకుని మద్దతు, మొత్తంగా 103 మంది మద్దతు ఉండగా ఇటు టీడీపీ కూడా మద్దతుకు ముందుకు రావడంతో 6 మంది, మరొకరు వైఎస్ఆర్సీపీ 7, మొత్తంగా 110 మంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి. అదే కాకుండా తృణమూల్ కాంగ్రెస్, ఇటు డీఎంకే పార్టీని కూడా మద్దతు కోరిన కాంగ్రెస్కు ఫ్లోర్లో మరి వారి మద్దతు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా బిల్లును గట్టెక్కించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ దిశలోనే భాగంగానే వీరందరినీ కూడా గత 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా కలిశారు. ఈరోజు మాత్రం జరగబోయేటువంటి ఓటింగ్లో మరి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఈ బిల్లుకు మద్దతు తెలిపే దిశగా ముందుకు వెళ్తుందా, లేక ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి దీన్ని విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసుకునే దిశగా తీసుకెళ్తామనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందా, లేకపోతే ఓటింగ్లో మాత్రం వ్యతిరేకంగా, ఎందుకంటే ఇప్పటికే ఏపీకి కాదు ఎక్కడా కూడా ప్రత్యేక హోదా లేదు అనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి బీజేపీ అధిష్టానం ఆ దిశగా ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వకుండా దీన్ని వ్యతిరేకించే దిశగా ముందుకు వెళ్తున్న దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా 245 మంది సభ్యుల్లో ఇప్పటి వరకు 110 మంది అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ బిల్లులకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ బిల్లులో ముఖ్యంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు మార్చిలో ప్రవేశపెట్టిన కేవీపీ రామచంద్ర బిల్లులో ముఖ్యంగా డిమాండ్స్ చూసుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీకి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి, రెవెన్యూ లోటు భర్తీ కోసం 10,000 కోట్లు ఇవ్వాలి, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కోసం 7 జిల్లాలకు 30,000 కోట్లు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రమే పూనుకొని దీన్ని పూర్తి చేయాలి, హైకోర్టు విభజన వెంటనే పూర్తి చేయాలన్నటువంటి డిమాండ్స్ను ప్రధానంగా ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి బిల్లులో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటికే ఇటు అరుణ్ జైట్లీ, ఫ్లోర్లో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ఇరువురు కూడా బీజేపీ పార్టీ తరఫున సీనియర్ అటు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి ఓటింగ్ విషయంపైన ప్రధానంగా చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మరి బిల్లుకు మద్దతు విషయంపైన, లేకపోతే బిల్లును ఏం చేయాలనే బిల్లు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిన దానిపైన ఒక స్పష్టత మరి కాసేపట్లో దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మద్దతు విషయంలో బీజేపీ పార్టీ మినహా మిగిలిన పార్టీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కొట్టుకుంది. అయితే శుక్రవారం కావడంతో కోరంకి మించిన కోరం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 3 లైన్ విప్పించింది, మిగిలిన పార్టీలు కూడా మద్దతు ఉంది. కాబట్టి దాంతోపాటు మొత్తంగా ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని దానిపైనే ప్రధానంగా అందరూ కూడా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత ఓటింగా, లేకపోతే మరి వాయిదా పడుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. శుక్రవారం కావడంతో సభ్యులు కూడా తక్కువగా ఉంటారు. 243లో ఎప్పుడు కూడా సభ్యులు 60% కన్నా ఎక్కువగా రాజ్యసభలో హాజరు కానటువంటి పరిస్థితులు గతంలో నుంచి ఉన్నాయి. కాబట్టి 160 నుంచి 170 మంది సభ్యుల్లో హాజరైతే ఉన్నటువంటి సందర్భంలో ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లు నెగ్గేటువంటి అవకాశాలు. మరి ఓటింగ్కు వస్తుందా లేక సభ వాయిదా పడుతుందా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లులు హౌస్ ముందుకు వచ్చినప్పుడు తొలి వారంలో శుక్రవారం రోజు ఈ బిల్లును ఓటింగ్ కానీ చర్చకు కానీ తీసుకునే అవకాశం, లేదంటే 3వ వారంలో చర్చకు లేదంటే ఓటింగ్కు తీసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ సెషన్ మాన్సూన్ సెషన్ తొలి వారం శుక్రవారం కావడంతో ఈరోజు ఓటింగా లేకపోతే మరి వాయిదా పడుతుందా లేదా చూడాల్సి ఉంది. అయితే సురేష్, ఒకవేళ ఓటింగ్ జరిగిన పక్షంలో ఇప్పటిదాకా ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఓటింగ్ జరిగిన పక్షంలో ప్రభుత్వం యొక్క అభిప్రాయం తేటతెల్లమైపోయే సందర్భం అయితే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలను రచిస్తోంది? భోగి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ విషయంపైన తన అభిప్రాయాన్ని ముందుంచినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రత్యేక హోదా లేదు, ఇది నార్త్ ఈస్ట్ స్టేట్లకు ఇటు హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి స్టేషన్స్కు గతంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా అన్నింటినీ కూడా తీసివేశాము. కాబట్టి దీనిపైన మరో ఆలోచన లేదనే విషయాన్ని ఇటు ప్రధాని కార్యాలయం నుంచితో పాటు కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైనటువంటి నిర్ణయం వచ్చినటువంటి సందర్భాన్ని గతంలో చూశాం. మరి ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదానే ప్రధానంగా లక్ష్యంగా ప్రైవేట్ మెంబర్ బిల్లును కేవీపీ రామచంద్ర ముందుకు తీసుకొచ్చారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పష్టంగా తమ వైఖరిని ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ముందు తెలియజేసేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంపైనే ప్రధానంగా పట్టుబట్టి బిల్లు ముందుకు వచ్చింది. కాబట్టి కేంద్రం మాత్రం దీనికి మద్దతుగా ఓటింగ్ వేసే దిశగా మాత్రం వెళ్లే అవకాశాలు అయితే కనపట్లేదు. భోగి, థ్యాంక్ యూ సురేష్.